ఎవరో ఒకడు ఒక ప్రశ్న వేసుకుంటాడు. ఎవడు ఆ ప్రశ్న వేసుకున్నాడో, దాని జవాబు కోసం అన్వేషించాడో, అన్వేషించి బాగా సత్యాన్ని మనసులో ఉంచుకున్నాడో, వేదాన్ని ఆధారంగా తీసుకున్నాడో, వాడొక్కడే ఆ దిశలో ప్రయాణం చేయగలడు. మిగిలిన వాళ్ళకి సాధ్యం కాదు ఆ ప్రయాణం. ఎవరికి అది సాధ్యం అవుతుందంటే, చూడండి, ప్రయాణం చేసేవాళ్ళు ఉంటారు. అస్తమానం ఏదో ఊరెళ్ళి వచ్చి ఊరెళ్ళి, అలా జీవుడికి ప్రయాణం మీద విసుగు రావాలి ఎప్పుడో. మరి ఎన్నాళ్ళు ఇంకా ఏ శరీరం అయితే ఏమిటి, ఆకలి, పొట్ట పోసుకోవాలి, నిద్ర, పడుకోవాలి, మైథునము, సంతానాన్ని కనాలి, జర, వృద్ధాప్యాన్ని పొందాలి, మరణము, పుచ్చుకున్న శరీరాన్ని వదిలిపెట్టాలి. అదెంత బాధో, మళ్ళీ కొత్త శరీరంలోకి ప్రవేశించడం అంత బాధ. ఏ అమ్మ కడుపులోనైతేనే ఆ కటిక చీకట్లో పడి ఉండాలి, బయటికి రావాలి, అక్కడి నుంచి మళ్ళీ పెరగాలి. ఇలా ఎన్ని తిరిగాను, ఎన్నాళ్ళు ఇలా తిరగను. ఇక ఇలా తిరగవలసిన అవసరం లేకుండా, ఈ శరీరం అన్న దానిలోకి రాకుండా హాయిగా ప్రశాంతంగా ఆనందంగా నేను నిలబడిపోయే రోజు ఇప్పుడు అన్న ప్రశ్న ఎవరైనా వేసుకుని దాని జవాబు కోసం పరితపించాడు అనుకోండి, వాడికి ఇది అత్యంత ఉపయుక్తం. ఇక తిరగద్దు అనుకున్న వాడికి చిత్తశుద్ధి మీద వాంఛ కలుగుతుంది. ఈ పాత్ర పాయసం పట్టడానికి యోగ్యం కావాలి, అయితే తప్ప పొయ్యడు ఈశ్వరుడు. ఎందుచేత అంటే, పోషించాడు అనుకోండి, ఏ పాత్రలో పడితే ఆ పాత్రలోకి, ఆ పాత్రకి ఉన్నటువంటి మకిలి వలన పదార్థము సేవనమునకు ఉపయుక్తము కాదు. బాగా జంగు పట్టిన పాత్రలో తీసుకొచ్చి పాయసం పోశారనుకోండి, మళ్ళీ మీరు ఎవరి చేతిలో ఉన్నా పోస్తానంటే పాత్ర శుద్ధి లేదు, అందులో పోశారు, వాళ్ళకి తిరిగి పుచ్చుకోండి. అందులో పోశారంటే అది విషమైపోయి ఉంటుందండి. శుద్ధి ఉంటే తప్ప ఆ భాండం నందు ఈశ్వరుడు జ్ఞానాన్ని పోయాడు. అందుకే కొన్ని కోట్ల జన్మల తర్వాత తప్ప జ్ఞానం అంకురించదు అనడానికి కారణం ఎందుకు వస్తుందంటే, అసలు ఆ దిశలో కర్మల్ని పుణ్యకర్మగా మార్చుకోవడం కాకుండా చిత్తశుద్ధి కొరకు వాడడం అనేటటువంటిది వస్తే తప్ప అసలు పునరుత్పత్తి అన్నది, పునర్జన్మ అన్నది ఆగదు. అది అలా తిరుగుతూనే ఉంటాడు ఆ చక్రంలో. ఈ తిరుగుతూ ఉండిపోవడం అనేటటువంటిది ఆగాలని కోరుకున్నవాడు ఎవరు ఉంటాడో, వాడికి పుణ్యకర్మని మళ్ళీ అనుభవించాలన్న కోరిక చచ్చిపోతుంది. దయాబాబు మళ్ళీ రాలేన శరీరంలోకి, ఏదో పుణ్యకర్మ, ఏ సుఖమైతేనే మళ్ళీ శరీరంలో ఉండాలా వద్దా, మళ్ళీ శరీరంలో దూరాలి, వద్దు, నాకు నేను రాను. అందుకే మీరు చూడండి, మహాజ్ఞానులైన వారందరూ కూడా భయపడేది ఎప్పుడంటే, శరీరంలోకి వెళ్ళమంటే భయపడతారు. అది ఎప్పుడు పోతుందని అడుగుతారు మీరు. అందుకే